అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం అతను తన కెరీర్లో మంచి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఏదో కష్టపడి తమిళ్ మూవీ కోసం కంప్లీట్ మేక్ ఓవర్ అవుతున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 100 కోట్ల భారీ బడ్జెట్తో గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ఇప్పటి వరకు చిత్రం నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్ పోస్టర్, టీజర్ మూవీపై అంచనాలను బాగా పెంచాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీ ఈ సంవత్సరం క్రిస్మస్ కి విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఈ మూవీకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో క్లాష్ వచ్చేలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనుకున్న టైంకి చిత్రం విడుదలవుతుందా లేక వాయిదా పడుతుందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇక మూవీ రిలీజ్ విషయం పక్కన పెట్టేస్తే సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీని ముందుగానే నిర్మాత బన్నీవాసు బయటపెట్టేశాడు. బన్నీవాసు ప్రొడక్షన్ లో తెరకెక్కిన కొత్త చిత్రం ఐ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తండల్ స్టోరీని వివరించాడు బన్నీ. ఇది ఒక అందమైన ప్రేమ కథ చిత్రం అని చెబుతూనే స్టోరీ మొత్తాన్ని బన్నీ వివరించిన తీరిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఇదేమైనా కొత్త ప్రమోషన్ స్టంట్ ఏమో అని కూడా అందరూ భావిస్తున్నారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది యథార్థంగా జరిగిన కథ. 21 జాలర్లు శ్రీకాకుళం, మచిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర కాంట్రాక్టు వర్క్ చేయడానికి వెళ్తారు. అయితే ఒకరోజు అనుకోకుండా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు సమీపంలో ఉన్న పాకిస్తాన్ వాటర్స్ లోకి వెళ్లిపోతారు. దీంతో వాళ్ళని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంటుంది. అదే సమయానికి కాశ్మీర్లో ఆర్టికల్ 371 రావడంతో మన దేశం మీద ఒక టెర్రర్ అటాక్ కూడా జరుగుతుంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొంటూ వారు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారనే విషయంపై ఈ స్టోరీ ఉంటుందంట. ఇక ఆ 21 మంది కోసం ఆడవారు చేసే ఫైట్ ఈ మూవీలో హైలైట్ అని బన్నీ చెప్పుకొచ్చారు. ఈ మూవీ ఎంతో కొత్తగా అనిపించడంతో పాటు ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచీకి తీసుకువెళ్తుందని బన్నీ అన్నారు. మొత్తానికి స్టోరీ చెప్పినట్లే చెప్పి కథపై ఇంట్రెస్ట్ ని కూడా క్రియేట్ చేయడానికి ప్రొడ్యూసర్ తెగ ట్రై చేస్తున్నాడంటున్నారు నెటిజన్స్. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే సందర్భంగా తండల్ యూనిట్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తండల్ సినిమా కోసం చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ని కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. నేపథ్య సంగీతం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక తొందరలోనే ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ తీసిన ప్రతి సీన్ ను క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో వీళ్ళిద్దరి క్యారెక్టర్లు చాలా హైలైట్ గా నిలవబోతున్నాయంటూ దర్శకుడు ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా ఎలా ఉంటుందంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళ అంచనాలకు ఏమాత్రం మించకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ సినిమాని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చంద్రమోహన్ కూడా మరోసారి పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక క్యామియో రోల్ పోషించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.